హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మీతోటి ఒక పెక్యులర్ కేసు, అది కార్డియాక్ కేసు అనమాట. నిన్న మార్నింగ్ మేము చూడడం జరిగింది. దాని గురించి మీతో డిస్కస్ చేద్దామని చెప్పేసి ఆన్లైన్లో రావడం జరిగింది. ఈ కేసులో ఏంటంటే ఒక 55 ఇయర్స్ అరౌండ్ ఒక లేడీ. తన ప్రజెంటేషన్ ఏంటంటే ఒప్పిలోకి రాగానే, సార్ నాకు ఈ నెక్ అంతా కూడా ఇక్కడ పెయిన్ వస్తూ ఉంది, తర్వాత ఇది కూడా పెయిన్ వస్తుంది, సో బ్యాక్ పెయిన్ వస్తుంది, అండ్ రైట్ హ్యాండ్ అనేది కంప్లీట్గా పైనుంచి కింద వరకు కూడా రైట్ హ్యాండ్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఈసీజీలో చేంజెస్ కనబడినాయి. వెంటనే మనం మా కన్సల్టెంట్ డాక్టర్ సందీప్ గారిని కన్సల్ట్ చేయడము, ఈసీజీ ఫార్వర్డ్ చేయడము, తను ఇమీడియట్గా మాకు రెస్పాండ్ అవ్వడము, తను వితిన్ 1 అవర్లో మనం ఒంగోలు సంఘమిత్రకి రిఫర్ చేయడం జరిగింది. అక్కడ రిఫర్ చేసిన తర్వాత యాంజియో చేసుకొని చూస్తే 95% బ్లాక్ ఉంది వెజల్లో. సో చెస్ట్ పెయిన్ అంటే గుండె మీదే రావాలి, లేకపోతే స్వెట్టింగ్ రావాలి అని ఒకటే టైప్ ఆఫ్ ప్రజెంటేషన్ అయితే ఉండదు. డిఫరెంట్ ప్రజెంటేషన్ వస్తూ ఉంటుంది అది చెస్ట్ పెయిన్ అనేది. సో ఈ నెక్ కింద, సో ఈ నెక్ బ్యాక్ సైడ్ వచ్చినా కూడా మనం ఒకసారి అది కార్డియాక్ అరెస్ట్ పోయే అవకాశం ఉందా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో కార్డియాక్ ఇష్యూస్ ఏదైనా కానీ డౌట్ అయితే పెట్టుకోవద్దు, హెసిటేట్ చేయొద్దు. ఇమ్మీడియట్గా మాకు నియర్ బై కార్డియాలజిస్ట్ని కలిసేసి ఈసీజీ తీయించేసుకొని, బేసిక్ ఇన్వెస్టిగేషన్ అది ఈసీజీ తీయించేసుకొని అది క్లారిటీ తీసుకున్నది కంపల్సరీ. సో అట్ ద సేమ్ టైం చెప్పడం అంటే రేపు సాయంత్రం అంటే ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ వీఆర్ హ్యావింగ్ డాక్టర్ సందీప్. ఈజ్ అ బెస్ట్ కార్డియాలజిస్ట్. సో ఉంటారు. సో ఏ డౌట్ ఉన్నా కానీ ఈవినింగ్ 4 to 7 కన్సల్ట్ చేయడము మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.